హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దొండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా దొండకాయ ఫ్రై కోసం మీరు ఏంటంటే దొండకాయల్ని నీట్గా వాష్ చేసుకొని చిన్నవైతే 4 పీసెస్గా పొడవుగా సన్నంగా కోసుకోవాలి. పెద్దవైతే 6 పీసెస్గా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కట్ చేయాలి. లేదంటే ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్లో కూడా సన్నగా కోసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా కడాయి పెట్టుకోండి. తర్వాత దాంట్లో ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం సరసాలు, కొంచెం తెల్లుల్ని లైట్గా క్రష్ చేసుకొని అందులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది తెల్లుల్లి మాత్రం కొంచెం కంపల్సరీ వేసుకునేటట్లు చూడండి. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు దాన్ని నూనె హీట్ అయిన తర్వాత దాంట్లో యాడ్ చేయండి. తర్వాత ఒక 2 ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. దొండకాయలు నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేయండి. మొత్తాన్ని ఒకేసారి యాడ్ చేసేయండి. ఒక ఆనియన్ వేగిన తర్వాత వేయడం అటువంటివి చేయొద్దు. దొండకాయతో పాటు ఆనియన్ అనేది వేగిపోతుంది ఆటోమేటిక్గా. బాగుంటుంది టేస్ట్. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. తర్వాత కొంచెం ట్యూమరిక్ పౌడర్ని యాడ్ చేయండి. మొత్తాన్ని కలిపేసుకోండి. చక్కగా మొత్తాన్ని కలిపేయండి. మొత్తాన్ని నీట్గా కలిపిన తర్వాత దీన్ని ఏంటంటే గాలి బయటికి వెళ్ళకుండా అది ఏంటంటే దొండకాయ కుక్ అయ్యే విధంగా మూతని టైట్గా క్లోజ్ చేసేయండి. దానికి సెట్ అయ్యే మూతని ఏదైనా పెట్టేయండి. చూడండి, ఇలా 2-3 మినిట్స్ ఆగి కలుపుతూ ఉండండి. కూర మాడిపోకుండా కింద అడుగు అంటికుండా కలుపుతూ ఉండండి. ఆ విధంగా మూత పెట్టుతుండండి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేసేయండి. చూడండి, ఆ విధంగా మూత పెట్టేయండి. ఆ విధంగా ఒక 10 మినిట్స్ అయ్యేసరికి దొండకాయ అనేది ఉడికిపోతుంది. ఉడికిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసి దాంట్లో చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేయండి. చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత నేనైతే కొంతమంది డ్రై కోకోనట్ పౌడర్ వేస్తారు. మా ఇంట్లో డ్రై కోకోనట్ పౌడర్ అంత లైక్ చేయరు. అందుకనేసి కోకోనట్ది పచ్చి కొబ్బరికాయని కోరి కొబ్బరి కూర అనేది యాడ్ చేశాను. అది మీకు ఇష్టమైతే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. ఈ కొబ్బరికాయని ఇష్టపడే వాళ్ళైతే కంపల్సరీ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీకు ఒక టిప్ నేను ఏం చెప్తున్నానంటే, దీంట్లో ఒక్కొక్కసారి మనకి ఉప్పు కానీ కారం కానీ ఎక్కువైందంటే కొబ్బరి కూరని యాడ్ చేస్తారంటే ఆ టేస్ట్ అనేది సర్దుకుంటుంది. చూడండి, మొత్తానికి చక్కగా కలిపండి. ఒక 4-5 మినిట్స్ అలా అది కొబ్బరి కూర అనేది వేగిందంటే దొండకాయతో పాటు దానికి ఉప్పు కారం అన్నీ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ విధంగా మూత పెట్టద్దు. మూత పెట్టకుండానే ఆ విధంగా వేపండి. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. రెడీ చేస్తారు కర్రీ. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.